ఐబీఎం షేర్స్ సడన్గా అంటే వాళ్ళకి 25 ఇయర్స్ హిస్టరీలో చూసుకుంటే వాళ్ళ గ్రాఫ్ ఒకేసారి 15% పడిపోయినాయట. అంటే ఇంతగనము ఎప్పుడు అసలు ఐబీఎంకి ఎప్పుడు పడిపోలేదట. ఎందుకంటే వాళ్ళ హిస్టరీ ఆ కోబాల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఐబీఎం మెయిన్ ఫ్రేమ్స్ లెగసీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు మంచిగా అంటే వాళ్ళ రెవెన్యూస్ కానీ అవి కానీ బాగుంటాయి. ఉన్నట్టుండి సడన్గా 15% డ్రాప్ అవటం మాత్రం చాలా వండర్. దానికి ఏంటి కారణం అంటే ఆంథ్రోపిక్ వాళ్ళు క్లాడ్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఒకటి వాళ్ళు మేము ఈ కోడ్స్ ఏమేమైతే ఎర్రర్స్ ఉన్నాయో ఈ కోబాల్ కోడ్లో అవన్నీ ఇష్యూస్ అన్ని తొందరగా తెలుసుకుంటాం, ఫిక్స్ చేస్తాము. ఈ సాఫ్ట్వేర్ ఏఐ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు ఒక న్యూస్ బయటకు వచ్చింది అనమాట. అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ క్లాడ్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉందో దాంతో ఒకేసారి షేర్లన్నీ పడిపోయినాయి అనమాట. ఎందుకు స్పెసిఫిక్ ఐబిఎం అంటే ఐబిఎం వాళ్ళకు వచ్చేసి ఒక లెగసీ సాఫ్ట్వేర్ ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్ కోబాల్ సిస్టమ్స్ అని గత 30-40 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ అనమాట. సో దాన్ని వీళ్ళు చేంజ్ చేస్తాం అనేటప్పటికి ఏమైందంటే ఇన్వెస్టర్స్ కొంచెం ఎందుకు వచ్చినా కూడా మళ్ళీ మన డబ్బులు ఏమైతాయో రేపు పొద్దున మనకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకు వడ్డీ రావాలి, బ్యాంకులో డబ్బులు దాచిపెడితే అలానే ఊహించుకుంటాము. అలాగే ఇన్వెస్టర్స్ డబ్బులు పుల్ అవుట్ చేసుకున్నారు, దాంతో షేర్లన్నీ పడిపోయినాయి అనమాట.